హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే మే నెలకు సంబంధించి అనమాట. 2026 మే నెలకు సంబంధించింది. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ డైలీ అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ అయితే చేయండి. సో ముందుగా గారో హిల్స్ అటానమస్ జిల్లా మండలి గడువు కాలాన్ని పొడిగించింది. అయితే దేనికి సంబంధించిందంటే మేఘాలయ ప్రభుత్వానికి సంబంధించింది అనమాట. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి జిల్లా మండలికి సంబంధించి అంటే ఏంటి, దీని గురించి అంటే భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అన్నమాట. భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత దంత వైద్య మండలిని తొలగించి దాని స్థానంలో జాతీయ దంత వైద్య మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మిషన్ దేనికోసం ఏర్పాటు చేశారు అంటే మండలిని తొలగించి మిషన్ అయితే ఏర్పాటు చేశారనమాట. దేనికోసం అంటే దేశంలో దంత వైద్య విద్యను నియంత్రించి దంత ఆరోగ్య రక్షణ ప్రమాణాలు మెరుగుపరచడం కోసం కృషి చేస్తుందన్నమాట. ఇది దంత ఆరోగ్య రక్షణ ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఈ మిషన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల కెల్పాయ్ దేవతకు సంబంధించినటువంటి పేట్ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే గోవా రాష్ట్రంలో జరుపుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి దళితులకు ప్రభుత్వ నీటి వసతులు లభించడం కోసం ఇటీవల 99వ మహద్ సత్యాగ్రహ వార్షికోత్సవాన్ని అయితే జరుపుకున్నారనమాట. అయితే ఇది దేనికి గుర్తుగా సరిపోతుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో జరిగినటువంటి చారిత్రాత్మకమైన పౌర హక్కుల ఉత్సవం గుర్తుగా దీన్ని జరుపుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి అణగారిన వర్గాలకు అంటే దళితులకు పబ్లిక్ చెరువు నీటిని వాడే హక్కును సాధించడానికి ఈ సత్యాగ్రహం జరిగిందనమాట. అణగారిన వర్గాలకు పబ్లిక్ చెరువు నీటిని వాడే హక్కును సాధించడానికి ఈ సత్యాగ్రహం జరిగిందనమాట. అంతేకాకుండా కుల వివక్షను రూపుమాపి దళితులకు కూడా సాధారణ పౌరులతో సమానంగా పబ్లిక్ వనరులను, చెరువులను ఉపయోగించుకునే హక్కు ఉందని చాటి చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఇండియాలో ప్రతి సంవత్సరం మార్చి 20న సామాజిక సాధికారత దినోత్సవంగా సోషల్ ఎంపవర్మెంట్ డే జరుపుకోవడం జరుగుతుంది అనమాట. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ప్రజలకు దేశంలో ఒక్కొక్క కుటుంబానికి వార్షికంగా ఎంత ఆరోగ్య బీమాను అందించడం జరుగుతుంది అంటే 3 లక్షల వరకు అందించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2026-27 బడ్జెట్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రకటించింది. అయితే దీని ద్వారా ఒక్కో కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కవరేజ్ కల్పించనుంది అంటే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల అంతర్జాతీయ తీవ్రవాద సూచి 2024ను ప్రకటించడం జరిగింది. ఇది ఏ సంస్థ ప్రచురిస్తుంది అంటే ఆర్థిక శాంతి సంస్థ అనమాట. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ పీస్ అనమాట.
సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఎవరికైనా ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి ఏ కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ యూజ్ అవుతుంది అనమాట. సో ఫాలో అయ్యి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.